నా జమీమా ఏం చెప్పిందండి? తల్లిదండ్రులు ఏం చెప్పారంట విన్నారా? జమీమా ఆస్ట్రేలియా మీద ఇదిగో ఆ ఫైనల్లో గెలవకపోయినప్పటికీ, ఫైనల్ ఇంకా వెళ్ళినప్పటికీ, సెమీస్లోంచే ఫైనల్కి వెళ్ళారు. అలా వెళ్ళినప్పటికీ కూడా ఇదిగో మంచి రన్స్ కొట్టినందుకు ఇంటర్వ్యూలో ఏం చెప్పింది? ఏంటమ్మా నీ విజయానికి కారణం అంటే యేసుప్రభు అని చెప్పింది. ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ క్రైస్ట్. మరి ఇంకా ఎలా సాధించావు అని నీ స్టెప్స్ ఏంటాయంటే, నా సాధన ఎలా అంటే ఫస్ట్ నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ప్రే బిఫోర్ ప్లే. ఏం నేర్పారంట? ఆట ఏదేం చేసినా మొదట దేంతో చేయాలంట? ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. ఎంతమంది చేతులు ఎత్తమన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా ప్రార్థనతో ప్రారంభించే వాళ్ళు చేతులు ఎత్తమంటే తక్కువ మంది ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండలేకపోవచ్చు. నీ విజయం రాకపోవడానికి కారణం అదే. నువ్వు పిల్లలకి కాదు, నువ్వే నేర్చుకోలేకపోతున్నావు. ప్రే బిఫోర్ ప్లే, ప్రే బిఫోర్ ఎవ్రీథింగ్. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా మనం చేసేటప్పుడు ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. జమీమా ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఇష్టపడేది మాట ఏంటంటే, ఇష్టపడేస్తామంటే ఆమె ముంబై మహారాష్ట్ర నుంచి వచ్చింది. అక్కడ బాగా ఇతర మతాలు బాగా ప్రభావితం అండి. నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో గట్స్గా ధైర్యంతో ఒక స్త్రీ చెప్పింది. మీకు విషయం తెలుసా? ఆమెకు ఆల్రెడీ ఒక స్టేడియంలో సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేశారు. క్రైస్తవురాలని, క్రిస్టియన్ అని ఒక స్టేడియంలో ఆట ప్రాక్టీస్ చేయడానికి ఉన్న సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేశారు. అక్కడ బాగా ఉంటుంది మతతత్వమైన ఆలోచనలు. మహారాష్ట్ర, ముంబైలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది కేంద్ర బిందువు. కొన్ని సంస్థలకి, మత ఉన్మోదాలకి అది కేంద్ర బిందువు. అలాంటి ప్రాంతం నుంచి, అలాంటి స్టేట్ నుంచి ఒక స్త్రీ ధైర్యంగా తను గెలిచిన తర్వాత, నా విజయానికి కారణం నా ప్రభువైన యేసుక్రీస్తు, నా తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, ఈ ఆట ఆడేది ముందు ప్రతిరోజు ప్రార్థన చేసుకోమన్నారు. ఎంత ధైర్యంగా చెప్పిందండి, ఎంత ధైర్యంగా చెప్పింది. నేను అనుకుంటున్నా ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా ఆమెకి థ్రెడ్ ఉండొచ్చు. ఈ మాటలు చెప్పకముందే ఆమె సభ్యత్వాన్ని ఒక స్టేడియంలో క్యాన్సిల్ చేస్తే, ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా ఆమెకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అయినా ఏమైనా వెనకం చేసిందా? స్టేడియంలో ఉద్రేకంతో, ఆయాసంతో, ఎంత ధైర్యంతో చెప్పింది ఆమె జమీమా. అంత మాత్రమే కాదు, ఏం చెప్పిందంటే, ఇదిగో నిర్గమాకాండం 14:13 చెప్పినట్లుగా, ఇదిగో నేడు యెహోవా నీకు అనుగ్రహించు రక్షణ మీరు ఊరకుండి చూడండి. స్టాండ్ బిఫోర్ దట్. దేవుడు నీకు అనుగ్రహించే రక్షణ. నేను నీరసమైపోయాను. అప్పటి వరకు వరుసగా గేమ్స్ ఆడిందండి. నాకు శక్తి లేదు. కానీ నా దేవుడు నన్ను ఆ వాక్యంతో బలపరిచాడని వాక్యం చెప్పింది. ప్రపంచానికి స్వార్థ చెప్పింది ఆమె. మనలో ఒక్కళ్ళు చెప్పగలమండి. అలాంటి భక్తి ఉండటానికి కారణం ఆమె ఒకటే మాట చెప్పింది. తల్లిదండ్రులు చెప్పారంటండి, ప్రేయర్ చేసుకోమని. మనం నేర్పాలి. పెద్దలు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పటం అనో, లేదంటే వందనాలు చెప్పటం అనో, మన క్రమశిక్షణ నేర్పాలండి. పిల్లలకు నేర్పితే నేర్చుకుంటారు. మనం నేర్పట్లేదు కాబట్టి వాళ్ళు విజయం. మీరు అనుకుంటున్నారు, నా పిల్లలకి మంచి కాస్ట్లీ బట్టలు కొంటే బాగుండు, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, లేదంటే అప్పు చేసి నాకు తల తాకాటు పెట్టాను, నా పిల్లలకు కావాల్సిన ఫుడ్, ధనం, బట్టలు, ల్యాప్టాప్, కాన్లు, ఫోన్లు అన్నీ కాస్ట్లీ కొనాలి, నా పిల్లలు అందరితో తగ్గకూడదు. అది ఫెయిల్యూర్ ఫ్యామిలీ. దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఫ్యామిలీ. నీ పిల్లలకు కావలసింది ప్రార్థన, విశ్వాసం, మర్యాద, మంచి, ఇది ఉంటే సక్సెస్ ఫ్యామిలీ. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నీకు ధనం లేకపోవచ్చు, నీ పిల్లలు కాస్ట్లీ లేదంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు, నీ పిల్లల దగ్గర మంచి కాస్ట్లీ అయిన వస్తువులు లేకపోవచ్చు, నువ్వు కాస్ట్లీ అయిన స్కూల్లో చదివించకపోవచ్చు, కానీ మంచి మర్యాద, భక్తి నువ్వు నేర్పితే అదే సక్సెస్ ఫ్యామిలీ. నీ బిడ్డలకు అదే. వాళ్ళు పేద ఫ్యామిలీయే. జమీమా పేద ఫ్యామిలీయే. తండ్రి ఒక ఎవాంజలిస్ట్గా ఉన్నాడు, క్రైస్తవుడిగా ఉన్నాడు. ఆయన కూడా పేద ఫ్యామిలీ వాళ్ళది కూడా. కానీ దేవుని యొక్క భక్తిని బట్టి కొన్ని అపజయాల తర్వాత ఈరోజు ఫేమస్ అయిందని, మంచి విజయాన్ని పొందుకుంది. మొదటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కావలసిందంతా ఇవ్వలేకపోవచ్చు, కాస్ట్లీ వస్తువులు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆమెకు భక్తి నేర్పించారు. ఈరోజు ప్రపంచం మొత్తం నోటి మీద ఏలేసుకోవడానికి, ఈవెన్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మన యొక్క జమీమాని, ఇండియాని పొగుడుతున్నారండి. జనరల్గా ఏం చెబుతారంటే, ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఇదిగో మీ వాళ్ళు తప్పుగా ఆడారు, ఆ క్యాచ్ తప్పు, ఆ ఎంపైర్లు తప్పు అని చెబుతారు. వాళ్ళు ఆ యొక్క ఓటమిని అంగీకరించరు, వాళ్ళ మీడియా అంగీకరించదు, వాళ్ళ తత్వం అది. కొంతమంది అంతే అంగీకరించరు. కానీ ఇప్పుడు
షీ ప్లేడ్ వెరీ వెల్ అంటున్నారు. వాళ్ళ మీడియా బాగా పొగుడుతుంది. ఇతర దేశాలతో కూడా పొగిడించుకున్న స్త్రీ. కారణం ప్రభువైన యేసుక్రీస్తు, కారణం తన భక్తి, కారణం తన తల్లిదండ్రులు. ఆమె చెప్పింది నా తల్లిదండ్రులు నేర్పించారని. ప్రే బిఫోర్ ప్లే. నువ్వు నేర్చుకోగలవు ఒక్క మాట. నీ తల్లిదండ్రులుగా నువ్వు ఉన్నావు, లేదంటే నీ పిల్లలకు నువ్వు నేర్పగలవు ఈ మాట. ఎన్నో వర్తమానాలు అంటున్నావు, ఈ చెవితో నా చెవితో వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కూడా ఒక మంచి తల్లిదండ్రులుగా నువ్వు ఉండాలనుకోవడం కాదు, మంచి భక్తి నేర్పే తల్లిదండ్రులుగా ఉండాలి. నేను అదే చెప్పాను, నా నా పిల్లల గురించి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పొద్దు, నా పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తున్నానని చెప్పాలన్నా. అర్థమవుతుంది ఏమన్నా? నా నా భార్య కోసం, నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పొద్దు, నీ భార్యతో నీ భర్తతో కలిసి ప్రార్థన చేయమని. దట్ ఈస్ ద డిఫరెన్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్కి. ఫెయిల్యూర్ ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఏం చేస్తున్నాం చెప్తా ఉంటాం మనం. వాళ్ళతో కలిసి ప్రార్థన చేసే నిర్ణయాలు, విధానాలు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు దట్ ఈస్ విజయాన్ని, సక్సెస్ ఫ్యామిలీ. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, మనం కూడా మన కుటుంబంలో క్రీస్తు కేంద్ర బిందువు అవ్వాలి. ఆ క్రీస్తు చుట్టూ పిల్లలు, తల్లి, తండ్రి, భార్య, భర్త తిరగాలి. ఒక వీల్ ఎలా తిరుగుతుందో, ఆ వీలు నాభం మీద ఎలా తిరుగుతుందో, క్రీస్తు కేంద్ర బిందుగా ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్న మూలకాలు తిరగాలి. యేసుక్రీస్తు కేంద్ర బిందుగా ఉండి నీ కుటుంబాన్ని నడిపించగలిగితే ప్రతి వాళ్ళు క్రీస్తు చుట్టూ తిరగాల్సిందే. తిరిగినప్పుడు నీ కుటుంబం ఫలించబడుతుంది.